సో మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట ఏఎంబి మాల్కి. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి సో హాలిడే ఉంది, అందుకోసమే అని చెప్పి షాపింగ్కి వెళ్తున్నా. సమ్మర్ వస్తుంది కాబట్టి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అంటే టూర్కి వెళ్ళే ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి షాపింగ్కి వెళ్తున్నా, అంతే కదా. ఓకే, ఇంకా ఏంటి, ఇప్పుడే టిఫిన్ చేసినాము, టిఫిన్ చేసి బయలుదేరాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే షాపింగ్ పోతే వంట తప్పుతుంది నాకు, అక్కడనే మంచిగా లంచ్ చేస్తాము కదా. టిఫిన్ కూడా బయట నుంచి తీసుకొని తెచ్చి తింటాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నాకు షాపింగ్కి వెళ్తే మంచిగా ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసే అవసరం ఉండదు. అంటే లేకపోతే ఊరికి ఏం చేయాలి అసలు నాకే వంటలు రావు తక్కువ. అందుకోసం అని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాలి. మీ ఫ్రెండ్స్ ఏమో అన్నారేం కదా మమ్మీ, నేను చపాతి పెడితే అప్పడాలు ఉన్నాయి అంట. ఏమన్నారా? చపాతి చేస్తే అప్పడాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. చపాతి చేస్తే అప్పడాలంట, డాడీ చేస్తే బాగుంటుంది, అందుకే నువ్వు చెయ్యని వంట. సో ఏఎంబి మాల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా కార్ పార్కింగ్ పెట్టేసి ఇంకా మంచిగా వెళ్ళి షాపింగ్ చేయడమే. సో ఏఎంబి మాల్లో అయితే మా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. సో వచ్చేసినాం అనమాట. సో షాపింగ్ కూడా చేస్తున్నాం. బ్లాక్ కనిపిస్తుంది మీ టుడే గుడ్ ఫ్రైడే కాబట్టి సో ఇలా అయితే డెకరేషన్ చేశారనమాట. ఏఎంబి మాల్ వావ్. మేము ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము, షాపింగ్ చేస్తున్నాం. బర్గర్ ఆర్డర్ చేసావా మేఘమా? నీకా బర్గరు, కోకు, ఇదేంటి కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నా? నువ్వేం చేసారా? బిర్యానీ. ఓకే డాడీ. ఓకే వస్తుంది, ఫుడ్ వస్తుంది, వాటర్ బాటిల్ కూడా, బిర్యానీ. సో మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఏఎంబి మాల్కి తినడానికి వచ్చినాము, షాపింగ్ అయిపోయింది సగము, అందుకోసమే అని చెప్పేసి లంచ్ అయితే తింటున్నాము. ఫుడ్ అయితే కావాలిగా. సో ఇదేం రైస్ మరి? ఫ్రైడ్ రైసా? చికెన్ ఫ్రైడ్ రైసా? ఏంట్రా రైస్? చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇది బిర్యానీ, చికెన్ మురుగు బిర్యానీ తినేసే ఇంకా. సో మళ్ళీ న్యూడిల్స్ అయితే ఆర్డర్ చేసినాం. ఎక్కువ అయిపోతుందేమో మనకి, ఎందుకంటే 1-2 ఐటమ్స్ చాలు మనకా. బిర్యానీ ఉంది చూడు, మ్యాగీ చూస్తుంది, మ్యాగీకి కదా. న్యూడిల్స్ తింటావా? ఓకే, బాగా తినేసి కదా కింద చూస్తున్నదా. ఏఎంబి మాల్ మేము చాలాసార్లు వచ్చాము, చెప్పాను కదా. హలో, మేమైతే షాపింగ్ ఫినిషింగ్ చేసుకొని సో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఎందుకు వచ్చినాం అని అంటే అక్క వాళ్ళ పాప బర్త్డే ఉంది, అందుకోసమే అని చెప్పేసి బర్త్డేకి ఇక్కడికి వచ్చేసినాం కదా అని. సో ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ వెళ్తాం అనమాట. ఇంకా ఏంటి, షాపింగ్ బాగా చేసినావు కదా. ఏదో కొంచెం చేసినాము, ఇంకా కొంచెం ఉంది కదా. మాటిస్తున్నావు మళ్ళీ, ఇక్కడ చూసి చెప్పాలి. మళ్ళీ షాపింగ్ ఉంది. సో అంటే షాపింగ్ నా కోసం ఎక్కువ ఏం చేయలేదు, మ్యాగీకి ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో ఓమి తీసుకున్నాడు, అనిల్ కూడా ఒకటి 1-2 అంతే. సో దానివల్ల ఓమి తీసుకుండు. సో 15,000 అయితే బిల్లు ఎక్కడ చూపించలేదు, ఎందుకంటే నేను కొంచెం అప్పుడు ఏదో షాపింగ్లో బిజీగా ఉన్నా, అందుకోసం బిల్లు అయితే చూపించలేదు అనమాట. సో ఏఎంబి మాల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. యాక్చువల్గా ఏంటంటే అక్క వాళ్ళు కూడా లూలు మాల్కి వెళ్ళారనమాట, మేము కూడా అక్కడికి వెళ్ళాల్సింది ఉండే. సో మా షాపింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు బర్త్డే పార్టీకి అయితే ఇక్కడికి వచ్చేసినాము. ఇగో ఇది చూడండి, చూసారు కదా మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట. ఆడపడుచు అంటే అనిల్ వాళ్ళ అక్క వాళ్ళదనమాట. సో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇప్పుడు బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది అనమాట. చెక్కోలి బర్త్డే కదా, సో మేము బర్త్డేకి వచ్చామన్నమాట. సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో చూడండి, కేకు, చెక్కులు కూడా రెడీ అయిపోయింది. ప్రిన్సెస్ కదా,
మీరు బాగా గమనించండి, మా మ్యాగీ చెక్కులు సేమ్ ఉంటుంది కదా. అందరు అలానే అంటారు అనమాట రిలేటివ్స్. సో ఇప్పుడు బర్త్డే కేక్ అయితే కట్ చేస్తుంది అనమాట. Okay. Video. Come on, start. 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 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. బావను కనిపిస్తలేవు. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. బర్త్డే పార్టీ అయిపోయింది, మేము పైకి వచ్చినాం అనమాట. సో డిన్నర్ అయితే చేస్తున్నాం రోజు చూడండి. సో డిన్నర్కి అయితే ఏం చేశాను, చికెన్ పులావా, ఫిష్ ఫ్రై అన్నీ. పాపం అక్క వాళ్ళు కూడా లూలు మాల్కి వెళ్ళేసి వచ్చారనమాట. మేము కూడా ఏమి మాల్కి వెళ్ళేసి వచ్చినాము. సో నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, అన్ననే చేసిండు. వంట మీరే చేసారు కదన్న, అక్క అన్న చేశారనమాట. సో నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, వీడియోలు తీస్తున్నాను చేసామని చెప్పేసి. సో అలానే ఇప్పుడైతే మళ్ళీ మంత్రమాల్కి వెళ్తున్నాము. మేమైతే షాపింగ్ చేసేసినాం చెప్పినా కదా, అన్లిమిటెడ్లో అయితే బిల్ అవుతుంది అనమాట. సో అన్లిమిటెడ్ అంటే ప్రైస్ కాదు, షాప్ పేరు, షాపింగ్ పేరు కదా. మేము అన్లిమిటెడ్ మాల్కి అయితే వచ్చేసినాం అనమాట. అన్లిమిటెడ్ షాపింగ్ అయిపోయింది, మంత్రా మాల్కి అయితే షాపింగ్కి వచ్చేసినాం. ఇప్పుడు బిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మ్యాగీ ఓమి ఏంటి మ్యాగీ ఏం బి మళ్ళీ మొత్తం నువ్వే షాపింగ్ చేసినావు, ఇక్కడ కూడా నువ్వే షాపింగ్ చేస్తున్నావు. ఇంకా చాలు, మేము చేయొద్దా అబ్బా. మ్యాగీకి ఓమి డ్రెస్లు అయితే తీసుకున్నాము. బ్యాగ్ కనిపిస్తుందా, మమ్మీ క్యాప్ చూసింది, క్యాప్ తీసుకుంది. సో ఎంత ఉంది ఇది, 600. క్యాప్ 600 ఉందన్నమాట. బాగుంది కదరా, బాగాలేదా కదా. షాపింగ్ 2 days నుంచి తిప్పుతా ఉన్నా, అందుకోసమే అని చెప్పేసి ఎలా కూర్చున్నారు చూడు, మీ అలసిపోయి కదా కదరా కదా. ఇంకా షాపింగ్ అవ్వలేదు కదా. మార్నింగ్ వచ్చి 4 అవుతుంది కదా. మొన్న కూడా చేసినాం కదా ఆ రోజు మార్నింగ్ నుంచి. ఏం మళ్ళీ 6 అయిందా. బ్యాగులు భలే పట్టుకున్నారు కదా. షాపింగ్ మమ్మీ చేయాలి, బ్యాగులు మీరు పట్టుకోవాలి కదా మమ్మీ కదరా. మమ్మీకి ఏం పని ఉండదు, ఊరికే షాపింగ్ తీసుకొస్తుంది కదా. డబ్బులు కూడా ఉండాలి మమ్మీ షాపింగ్ చేయాలంటే, అర్థమైందా. డాడీ ఉన్నాడు కదా, అందుకోసమే డబ్బులు ఉన్నట్టే మనకి. మనీ ప్లాంట్ అంటే డాడీ కదా. ఎలా బ్యాగులు పట్టుకున్నారు చూడండి. షాపింగ్ 2 days నుంచే షాపింగ్ అవుతుందా. ఎన్ని బ్యాగులు పట్టుకున్నావు చూడు మమ్మీ. కార్లో 2 బ్యాగులు పెట్టేసి వచ్చినావా, క్యారీ చేయలేకనా. అయ్యో చెల్లె హెల్ప్ చేస్తుంది పట్టుకో. హెల్ప్ చేయదు, ఇట్లా చేస్తుంది వీడియో. అవునా, డాడీ వస్తుండుదా.
అవునా సాస్ ఉంది. ఆహా, ఇదేంటి కొరియన్ బర్గరా? నాకు తెలిసి హాట్ కాఫీనా? బర్గరు ఇవేంటిరా మరి? హాట్ కాఫీ. మేమైతే ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసినాం అనమాట మంత్రామాల్లో. అవునా? ఏంబి మాల్లో అయితే మ్యాగీ షాపింగ్, నా షాపింగ్, నేను నైట్ షూట్స్ తీసుకున్నా. సో ఒక్కొక్క నైట్ షూట్ 1000 రూపీస్ ఏబోనే పడింది అనమాట. సో నా యొక్క 5000 అయింది, మ్యాగీ ఒక 5000 అయినాయి, ఈ ఫుడ్ అవన్నీ కలిపి 15000 అయింది. నేను వీడియో తీస్తున్నా కదండి. అబ్బా, ఈరోజు షాపింగ్ ఇది అనమాట. ఈరోజు షాపింగ్ బిల్ ఎంత? 20,000 ఓకే, 20,000. ఇందాకనే ఎక్కడనో ఏమో తిన్నారు మీరు? మెక్డానల్డ్స్. అది తిన్నారు, మళ్ళీ ఇప్పుడు చికెన్ తేవడానికి పోతుందంట. సో 20,000 అనమాట. ఓవరాల్గా 35,000 అయింది. ఇంకా షాపింగ్ ఉంది, మేము టూర్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా షాపింగ్ ఉంది. ఎంత అవుతుందని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నావు కొన్ని మ్యాగీకి, షూస్ అవన్నీ, డ్రెస్సులు, ఇంకా 50,000 అవుతున్నాయి మొత్తం. కాదే, ఇప్పుడు ఎంత షాపింగ్ అవుతుంది చెప్పు మనది? ఇక చూడండి వీళ్ళు ఎలా ఉన్నారా. ఇక వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట. మీరు ఫ్రెష్ అప్ అవ్వలేదారా? ఓకే, నువ్వు కడుక్కోలేదు మ్యాగీ. సో మా షాపింగ్ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఆన్లైన్ ఉంది, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా ఎంతరా షాపింగ్? మొత్తం షాపింగే 50,000 అవుతుంది. ఇవన్నీ నీట్గా పెట్టేసినావా బ్యాగుల నుంచి తీసి? మ్యాగీ, అవి మ్యాగీ, ఇవి మమ్మీ, ఇవి డాడీ, థర్డ్ వన్ డాడీ, ఇవి మమ్మీ. మళ్ళీ మమ్మీ చూడు 2 లైన్స్ ఉన్నాయి, ఇవి అన్నయ్య కదా. మమ్మీకి ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయి. మ్యాగీ చూడు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇగో ఇవన్నీ నా టాప్స్ అనమాట. సో మళ్ళీ వేసుకుంటా కదా టూర్కి వెళ్ళేటప్పుడు, అప్పుడు చూడొచ్చు. సో ఇవన్నీ నా డ్రెస్సులు, ఇవి నా నైట్ షూట్స్ అనమాట. సో మ్యాగీ డ్రెస్